వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర ఆలయంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గత 99 రోజులుగా ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. నేడు 100వ మంగళవారం సందర్భంగా హనుమంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు రాజన్న ఆలయం ముందు నుండి భీమేశ్వర ఆలయం వరకు నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తనలో భక్తులు, హిందూ సంఘాల సభ్యులు పాల్గొని భక్తి శ్రద్ధలతో భజన పాటలు నిర్వహించారు. అనంతరం 108 పర్యాయాలు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మోటూరి మధు మాట్లాడుతూ హనుమాన్ చాలీసా పారాయణం ద్వారా బుద్ధి, మనోధైర్యం, ప్రశాంతత, ఏకాగ్రత లభిస్తాయని అన్నారు. 100 రోజుల క్రితం 15 మందితో ప్రారంభమై ఇప్పుడు 100 మందికి పైగా హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొంటున్నారని తెలిపారు. చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ల వరకు హనుమంతుడి భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారని అన్నారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు గడప కిషోర్రావు, ఆర్ఎస్ఎస్ కార్యకర్త గోపాల్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ తో పాటు పలు పాఠశాలల విద్యార్థులు, భక్తులు హాజరయ్యారు. जय श्री राम, जय श्री राम, जय श्री राम।
హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైనటువంటి శ్రీ భీమేశ్వరాలయంలో 2 సంవత్సరాల క్రితం ఇక్కడ లోక కళ్యాణార్థం భీమేశ్వర స్వామిలో వెలిసినటువంటి ఆంజనేయ స్వామి సన్నిధిలో హనుమాన్ చాలీసా పారాయణము ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటలకు ఇక్కడ పఠించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 100వ వారము శుభ సందర్భంగా ఈ లోక కళ్యాణార్థము 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణము పఠించడానికి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించడానికి భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని హనుమాన్ చాలీసా పఠిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమము హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి ఈ లోక కళ్యాణార్థం హనుమాన్ చాలీసా కార్యక్రమము ఒక హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన ఒక రామాయణం చదివినంత బరాబరు. అలాంటి రామాయణంని మనం చదవడంతో పాటు ఈ హనుమాన్ చాలీసాలో అంత యుక్తి కలుగుతుంది, అంత శక్తి కలుగుతుంది. ఈ హనుమాన్ చాలీసా పారాయణము చేయడం వల్ల ఒక భక్తుడు శక్తిని కూడగట్టుకుంటాడు, శక్తితో పాటు ఆరోగ్యంగా జీవిస్తాడు. అలాంటి ఆ శక్తిని పొందడానికి భక్తులు ప్రతి మంగళవారము వందలాది మంది భక్తులు వేలల్లో ఈరోజు భక్తులు చేరుకుంటున్నారు. ఇప్పుడు వేములవాడనే కాకుండా వివిధ క్షేత్రాల నుంచి ఇక్కడ భక్తులు చేరుకొని హనుమాన్ చాలీసా పారాయణం పఠించడానికి భక్తులు వాళ్ళ ఊర్ల నుంచి ప్రత్యేకంగా ఇక్కడి భక్తులు చేరుకొని హనుమాన్ చాలీసా పారాయణం పఠిస్తున్నారు. ఈ హనుమాన్ చాలీసా పారాయణము లోక కళ్యాణార్థం చేయడం వల్ల ఒక భక్తుడు చేయడం వల్ల ఈ ఎంతో మంది ఒక భక్తితో పాటు వేలాది మంది భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ ఉంటే దాని వైబ్రేషన్స్ అనేది ఒక శక్తి రూపంగా విడుదలై మన ఈ శక్తితో పాటు ఈ శక్తి చేకూరడానికి ఈ ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. ఈ ప్రపంచ దేశాలకు భారతదేశం అనేది ఒక దిక్సూచి. ఈ సర్వే జన సుఖినో భవంతు అని కోరుకునేది ప్రపంచంలో ఒక భారతదేశం మాత్రమే. అలాంటి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క భారతీయుడు గర్వకారణంగా చెప్పుకోవచ్చు. అలాంటి భారతీయుని మన ఈ వేములవాడలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం ప్రతి ఒక్క భక్తుడు ఒక అదృష్టంగా భావించవచ్చు. ఈ హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొంటున్న భక్తులు, ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి భక్తులు, హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించే ఆ హిందూ సేన సభ్యులు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో విజయవంతం చేయడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి హిందూ ఉత్సవ సమితి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ జై శ్రీరామ్. చాలీసా పారాయణం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. 99 వారాలుగా ఈ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ప్రతి మంగళవారం సాయంత్రం 7 నుంచి చేయడం జరిగింది. అదే సందర్భంగా 100వ వారం అయినటువంటి ఈరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుంది. ఇందుకు సహకరించిన దాతలు మరియు ఇందులో పాల్గొనే భక్తులందరికీ అభినందనలు, శుభాభినందనలు. ఇంతటి మంచి ఉన్నతమైనటువంటి హైందవ సాంప్రదాయంలో భాగమైనటువంటి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన వేములవాడ హిందూ ఉత్సవ సమితికి అభినందనలు, శుభాభినందనలు. ఈరోజే వాట్సాప్లో విన్నాం, భగవంతుడైనటువంటి నారాయణమూర్తి వైకుంఠంలో ఉంటాడు, శివుడు శివలోకంలో ఉంటాడు, బ్రహ్మలోకంలో ఉంటాడు. ప్రతి మనిషికి ఒక అడ్రస్ అనేది ఉంటుంది. కానీ ఒకరోజు నారదుడు విష్ణుమూర్తిని అడుగుతాడు, స్వామి మరి మీరు అందరూ ఒక్కొక్క జాగాలు ఉంటే మరి మీ అడ్రస్ ఎక్కడా, భక్తులు రావాలంటే మీ దగ్గరికి ఎక్కడికి రావాలి అని నారదుడు విష్ణుమూర్తిని అడిగినప్పుడు, నారద నేను ఎక్కడనో ఉండను, ఎవరైతే నా గురించి భజన సంకీర్తన నా గురించి పారాయణం చేస్తారో నేను వారి గుండెల్లోనే ఉంటాను అని చెప్పి నారద మహర్షికి విష్ణుమూర్తి చెప్పడం జరిగింది. అలాగే ఈ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించే హనుమాన్ చాలీసా కార్యక్రమంలో ఎవరైతే హనుమాన్ చాలీసా పఠిస్తారో భగవంతుడు వారి వెంబడే ఉండి వారి గుండెల్లోనే ఉండి వారందరినీ సదా కాపాడుతాడని చెప్పి ఆశయిస్తూ
ఈరోజు జరుపుతున్నటువంటి ఉత్సవాన్ని రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం తరఫున హిందూ ఉత్సవ సమితికి అభినందనలు, శుభాభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాను.